ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు వెళ్లారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయంలో హాజరయ్యారు. బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ ఆయన సిట్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ఇవాళ స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను కోరింది సిట్. దీంతో ఆయన తన వాంగ్మూలం ఇచ్చేందుకు వెళ్లారు. అయితే బీఆర్ఎస్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ కంప్లైంట్ చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే ఉన్నారు. దీంతో ఆయన ఏం వాంగ్మూలం ఇస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, ఐపీఎస్ అధికారిగా పనిచేసి అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొద్దిసేపు క్రితమే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ ముందు హాజరు కావాల్సింది. సిట్ విచారణకు ఫోన్ ట్యాపింగ్ కేసులో తన ఫోన్ ట్యాప్ అయిందంటూ గతంలో బీఆర్ఎస్ పై గతంలో బీఎస్పీగా అధినేతగా ఉన్నటువంటి సమయంలో బీఆర్ఎస్ పార్టీపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తన ఫోన్లు ట్యాప్ చేసి కీలక సమాచారాలు సేకరిస్తున్నారు అంటూ కూడా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు గతంలో వచ్చిన ఫిర్యాదు కావచ్చు, ఇటీవల కాలంలో అతను ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు దర్యాప్తులో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంబంధించినటువంటి ఫోన్ డీటెయిల్స్ కూడా బయటపడంతో ఈరోజు సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి సిట్ అధికారులు నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారి ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. కొద్దిసేపు క్రితమే సిట్ కార్యాలయానికి హాజరైన తర్వాత విచారణ అయితే కొనసాగుతుంది. అతని యొక్క వాంగ్మూలం సాక్షిగా అతని యొక్క వాంగ్మూలం అయితే పోలీసులు సేకరిస్తున్నారు. అయితే ఎలాంటి వాంగ్మూలం ఇస్తారు? ఎందుకంటే గతంలో బీఎస్పీ పార్టీలో పనిచేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ పై గతంలో ఆరోపణలు చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పుడు తమ పార్టీలో ఉన్నటువంటి నేతలపై ఏ విధంగా తన వాంగ్మూలం ఇస్తాడనేది సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ఎందుకంటే బీఎస్పీ పార్టీలో గత తెలంగాణ రాష్ట్రంలో అతను ఐపీఎస్గా రిటైర్డ్ అయిన తర్వాత, అంటే ఐపీఎస్గా రాజీనామా చేసిన తర్వాత బీఎస్పీ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక సభలు సమావేశాలు నిర్వహించిన నేపథ్యంలో అతని ఫోన్లు కూడా ట్యాప్ చేస్తారంటూ కూడా గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వము తన ఫోన్లు ట్యాప్ చేసి వ్యక్తిగత విషయాలు మొత్తం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా గతంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపణలు చేస్తున్నటువంటి సంఘటనలు మన గతంలో చూసాం. కానీ ఇప్పుడు బీఎస్పీ పార్టీ తర్వాత అతను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం, ఆ తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులో అతని మొబైల్ సంబంధించిన వివరాలు మొత్తం కూడా బయటపడంతో సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వాలంటూ కూడా పోలీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు పోలీసులు సూచన జరిగింది. ఇందులో భాగంగానే ఈరోజు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వచ్చారు. మరి ఎలాంటి స్టేట్మెంట్ ఇస్తాడు, గతంలో ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి ఎలాంటి తేడా ఉంటుందనేది కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు సిట్ అధికారులు మాత్రం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు మరోవైపు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తరచూ విచారణ పెడుతూ తనను వేధింపులకు గురి చేస్తున్నారు పోలీసులు అంటూ కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పోలీసులు కూడా ప్రభాకర్ పై ఉన్నటువంటి ఏదైతే మినహాయింపు అరెస్ట్ చేయకుండా గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును కొట్టివేయాలంటూ కూడా మరొకసారి పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై కూడా ఆగస్టు 4వ తేదీన సుప్రీంకోర్టు విచారించే అవకాశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. విచారణ కంప్లీట్ అయిన తర్వాత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియా ముందు ఏం మాట్లాడతారనేది మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. హరీష, రైట్, థ్యాంక్ యూ సునీల్.